గూగుల్ క్లౌడ్ ఇండస్ట్రీ. గూగుల్ మన గ్రోత్ ఇంజిన్. త్వరలో ఉత్తరాంధ్రకే వలసలు. గూగుల్ రాకకు లోకేష్ చొరవ చూపారు, ప్రధాని సహకరించారు. 2028 సెప్టెంబర్ 28న డేటా సెంటర్ ప్రారంభోత్సవం. గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఏ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఒకప్పుడు కూడా ఇలాగే అన్నారు, రకరకాలుగా సైబర్ టవర్స్ ఓపెన్ అయినప్పుడు కూడా చాలామంది ఇదయ్యారు. కాకపోతే ఇప్పుడు తెలుసుకుంటున్నారు అనుకోండి, వేరే విషయం. అయినా ఎక్కడో ఇగో అడ్డొచ్చేసి ఏం కాదు, అప్పుడెప్పుడో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, అప్పుడెప్పుడో పివి నరసింహరావు గారు ఇవన్నీ చెప్తారు వాళ్ళు. ఏమండి, విత్తనం వేసాడండి, దానికి నారు పోయలేదు, నీరు పోయలేదు, ఏం లేదు, ఎట్లా వృక్షం అవుతుంది కదా? దానికి ఒక వేసాం అయితే అయింది, లేకపోతే లేదు. ఈవెన్ పోలవరం కూడా చాలామంది శంకుస్థాపనలు చేశారు, ఎక్కడయింది? వాస్తవం మాట్లాడుకుంటే సరే. ఉత్తరాంధ్ర అంటే గతంలో వలసలు, నిరుద్యోగం, వెనుకబాటు ఉండేవి. ఇప్పుడు ఎక్కడి నుంచి వలసలు కాదు, ఇకపై ఎక్కడికే వలసలు వస్తారు. టాలెంట్ మైగ్రేషన్ ముగిసింది, టాలెంట్ డెస్టినేషన్ మొదలైంది. విశాఖ గూగుల్ రాకతో అనుబంధ సంస్థలు ఏర్పడి యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తుర్లవాడలో మంగళవారం గూగుల్ క్లౌడ్ ఇండియా ఏ హబ్కు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రా క్లౌడ్ ఉపాధ్యక్షుడు వికాస్ కోలేతి కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. దీనిపై కూడా వైకాపా ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేసింది. ముందుగా ఇదంతా క్లౌడ్ వల్ల రేడియేషన్ ఎఫెక్టు, ఇబ్బంది, రైతులు భూములు కోల్పోతున్నారు, ఇదంతా చంద్రబాబు హైటెక్ డ్రామా, ఇదంతా ఎంఓఏలు అన్ని సొల్లు కబుర్లు అని చెప్పారు. ఒక్కసారిగా మాజీ ముఖ్యమంత్రి కాదు, ప్రస్తుతానికి పులివెందుల ఎమ్మెల్యే అనుకోవడము, ఆయన మరలా లండన్ నుంచి తిరిగి వచ్చేసరికి లేదు దాని గూగుల్ మీరందరూ ఏంటి అలా చెప్పారు, మాజీ మంత్రులు లేదే మనమే తెచ్చాం కదా, నేనే కదా మాట్లాడింది అని ఆయన క్రెడిట్ చోరీ అంటారు దీన్ని. అంటే క్లియర్గా మీరు ఎప్పుడు కనీసం వైజాగ్ క్యాపిటల్ అన్నారు, వైజాగ్లో పట్టుమని ఒక నెల రోజులు ఎప్పుడు ఒక అద్దీంట్లో కూడా ఉండలేదండి, తాడేపల్లిలోనే ఉన్నాడు ఆయన. సో అంటే ఇవన్నీ ఎంత మభ్యపెట్టి అమాయకుల్ని బలి చేసేలాగా మాట్లాడారో, ఎంత అరాచకం సృష్టించారో మనం చూసాం. కాకపోతే ఇంకా కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళకి 2 చేతులు ఎక్కి మొక్కాలి, ఒక 100 నమస్కారాలు పెట్టాలి అటువంటి వాళ్ళకి. ఇంకా మరి వాళ్ళ ఇష్టం. అంటే వేరే ఆప్షన్ లేక, గత్యంతరం లేక వచ్చే పైసల కోసం అలాగా ఇంకా పడిగాపులు పడుతూ వాళ్ళకి ప్రైజ్ చేస్తున్నారేమో. సరే, సో మొత్తం మీద ఏదైతే గూగుల్కి సంబంధించి ఇది జరిగిందో చాలా అద్భుతంగా జరిగిందని చెప్పాలి. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఇప్పుడు అమెరికా, సింగపూర్, వైజాగ్. ఆ వైజాగ్ గూగుల్ను కూడా చివరి వైజాగ్లో జీని గూగుల్లో ఉండే జీ సింబల్తో పోల్చి చాలా అద్భుతంగా చూపించారు. దానికి సంబంధించిన స్పెషలిస్టులు, అదే వాళ్ళు క్లౌడ్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోలే వచ్చాడు. అలాగే క్లౌడ్ గ్లోబల్ ఇన్ఫ్రా సంబంధించిన వ్యక్తి కూడా యాడ్ అయ్యారు. 26 ఏప్రిల్ 28 నిజంగా గుర్తుండిపోతుంది. వీటితో పాటు రాష్ట్రానికి చాలా వస్తున్నాయి. అలాగే అదానీతో పాటు కొన్ని పెట్టుబడులు పెట్టే ఏవో డేటా సెంటర్లు వస్తున్నాయి. మరోవైపు రిలయన్స్ కూడా వేరే ఫారెన్ కొలాబరేషన్తో ఒక డేటా సెంటర్ పెట్టబోతున్నాడు. ఇవి కాకుండా ఐటీ కంపెనీలు టాటా, టీసీఎస్, ఇన్ఫోసిస్, సిటీఎస్, క్యాబ్జెమ్ చాలా ఎస్టాబ్లిష్ అవబోతున్నాయి. అసలు 2014లోనే చిన్న చితక కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు వచ్చే అపార్ట్మెంట్స్లో ఉన్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా సోదరుడు ఒకటి అందులో పనిచేసేవాడు కూడా వైజాగ్లోనే. అది ఆ కంపెనీ ఒకటి నోయిడాలోను, రెండోది చెన్నైలోను, మూడోది వైజాగ్లోనూ స్టార్ట్ చేశారు. ఎక్కడా పెట్టలేదు. ఒక్కసారి 2019లో మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, బాబు చంద్రబాబు నాయుడు గారు తెచ్చినవి ఏవి ఉండడానికి వీల్లేదు, మీరు వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోక ఏం చేస్తారు? వాళ్ళైనా బతిమాలుకుంటారా? సో ఇప్పుడు ఎంఓఎల్ చేసుకోవడానికి కూడా చాలామంది భయపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ మెల్లమెల్లగా పొరలు పక్కకు జరిపేసి ఆ తెరలను తీసేసి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. మొత్తం మీద ఒక $1.35 బిలియన్ కూడా రావడం అంటే ప్రత్యక్షంగా కొంతమందికి అయితే, పరోక్షంగా ఎంతమంది డెవలప్ అవుతారంటే దాని చుట్టూ డిపెండ్ అయ్యే హోటల్ బిజినెస్ కానీ, మెడికల్ షాపులు కానీ, కిరాణా షాపులు కానీ, కూరగాయల షాపులు కానీ, ట్రాన్స్పోర్టు, ఆటో, క్యాబు, ర్యాపిడో లాంటివి. తర్వాత అక్కడ అద్దెకిల్లు రావడం, రెంట్లు పెరుగుతాయి. వాళ్ళు హౌస్లో రెంట్లకు ఇచ్చుకుంటే చాలు, ఒక పెద్ద బిల్డింగ్ లేపేసి కట్టుకుంటే రెంట్లో వస్తాయి. అట్లాగా ఒక్కొక్కటి డెవలప్ అవ్వడం. ప్రత్యక్షంగా 10,000 మంది అయితే పరోక్షంగా మరొక 10,000 మంది ఖచ్చితంగా లబ్ధి పొందుతారు. హౌస్ కీపింగు, సెక్యూరిటీ, ఆ గార్డెన్ అందరూ కూడా. సో మొత్తం మీద ఇది నిజంగా చాలా అద్భుతమైన చెప్పాలి.